మరి ఎప్పటి నుంచో ఎలక్షన్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్స్ ఇస్తారా లేదా అనే టైంలో ఈ రోజే గవర్నమెంట్ అనేది ఆగస్ట్ 15 రావాల్సిన ఏదైతే గ్రూప్ 1 అలాగే 3237 పోస్టులు ఉన్నాయో వాటిని సెప్టెంబర్ 15కి ఇస్తూ, అదేవిధంగా సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 2 దశలో రావాల్సిన పోస్టులన్నిటికీ కూడా అక్టోబర్ 15 డేట్లు ఇస్తూ 10,060 పోస్టులకి జాబ్ క్యాలెండర్లో బాగా నోటిఫికేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ మొన్ననే క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించినప్పటికి కూడా చాలా మంది ఏంటంటే క్యాబినెట్ అయితే ఆమోదించింది, సరే నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎలక్షన్ కోడ్ ఉండకూడదు కదా. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు విశ్లేషకులు ఉంటారు. ఈ విశ్లేషకులందరూ కూడా ఏం చేస్తారంటే పాజిటివ్ యాటిట్యూడ్తో చదువుతున్న విద్యార్థి మైండ్ సెట్ కంప్లీట్ డైవర్ట్ చేసే విధంగా వాళ్ళ పాపగండాన్ని వాళ్ళ మీద ఖచ్చితంగా రుద్దుతారు. పాపం ఎంత బాగా చదివిన అభ్యర్థులు కూడా ఏమవుతారంటే వాళ్ళు వెంటనే డైవర్ట్ అయ్యి సరేలే నోటిఫికేషన్ ఇంకా టైం ఉంది కదా. 90% స్టూడెంట్స్ ఖచ్చితంగా డైవర్షన్ వలన మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. 90% స్టూడెంట్స్ ఎవరైతే డైవర్షన్ కాకుండా ఉన్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ నాలెడ్జ్ హార్డ్ వర్క్ కి సంబంధం లేని పరిస్థితులు వచ్చాయి. అయితే నేను ఒకే విషయం మొదటి నుంచి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఇది ప్రకటించారు కనుక 1 నెల అటు ఇటు అయినా అవుతుంది కనుక మీ ప్రిపరేషన్ మీరు చెయ్యండి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో ఇచ్చిన పోస్టులన్నీ కూడా ఇవేనా ఇంకేమైనా వస్తాయా? ఇది నోటిఫికేషన్ అయితే కాదు, అది గమనించండి. ఇది కేవలం ఈ పోస్టులకు సంబంధించి ఒక డ్రాఫ్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పోస్టులు వీటికంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప తక్కువ ఉండదు. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, గత 10 రోజుల నుంచి మీకు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను, ఆఫ్లైన్ బ్యాచ్ రేపే. సో ఇది మనందరికీ తెలుసు, మన టెలిగ్రామ్లో చూడొచ్చు లేదా మన వాట్సాప్ ఛానల్లో చూడొచ్చు. మరి ఇప్పుడు కూడా ఇలా మన బ్యాచ్ స్టార్ట్ చేయక ముందే ఇలా వస్తుంది, అది యాదృచ్ఛికంగా వస్తుందో ఏమో నాకు తెలియదు. రేపటి నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది విజయనగరంలో స్టార్ట్ అవుతుంది. మరి ఈ బ్యాచ్కి సంబంధించి సేమ్ ఆన్లైన్, మీ అందరికీ తెలుసు, ఒకే ఆఫ్లైన్ అదే లైవ్ ని ఆన్లైన్ లో కేవలం 5,000 12,000 రూపాయల కోర్సుని కూడా నేను చాలా మందికి 5,000 ఇచ్చాను కనుక అది కంటిన్యూ చేస్తూ వరలక్ష్మి పూజ సందర్భంగా ఆఫర్ పెట్టాం. రేపటి వరకు దాన్ని కూడా నేను ఉంచుతాను. ఈ బ్యాచ్ అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 23 రేపు 9 గంటలకి ఇది స్టార్ట్ అవుతుందండి. నేను ఒకటే చెప్పగలనండి, ఏంటి సార్ అంటే ఏదైతే ఇప్పుడు జాయిన్ అవుతున్న బ్యాచ్ మీద ఉందో టైం వేస్ట్ లేకుండా ఏదైతే ముక్కుసూటిగా మీరు చదవాల్సిన బుక్ ఉందో ఆ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానిపై రోజు టెస్ట్ పెడుతూ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ దీంతో పాటుగా ఈ సిలబస్ కి అనుగుణంగా గ్రాండ్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ షెడ్యూల్ ఇస్తూ 100కి 100% ఉద్యోగం వచ్చేలా డిజైన్ చేసిన బ్యాచ్. ఇంతవరకు ఒక బ్యాచ్ ని మనం క్లియర్ చేసాం కనుక ఈ బ్యాచ్ ని ఎవరైతే పెర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో, ఎందుకంటే ముందు రిలీవ్ అయిన వాళ్ళు కూడా ఈ బ్యాచ్ ని పెర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. సో మన ఆఫ్లైన్ లో మనం 23,000 రూపాయలు ఫీజు పెట్టి ఇందులో ఏం చేసాం సార్ అంటే ఒకటేనండి, నేను చేసింది ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ యాక్సెస్, అదేవిధంగా మల్టీ కలర్ బుక్స్. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రాష్ట్ర చరిత్రలో అన్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మల్టీ కలర్ బుక్స్ అనేవి లేవు, అవన్నీ కూడా మనం అందిస్తున్నాం. అలాగే ఆఫ్లైన్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ కూడా ఈసారి మనం అందిస్తున్నాం. ఇవన్నీ కూడా డిజిటల్ ఏసీ క్లాస్ రూమ్స్ తో సహా 23,000 పెట్టాం. ఆన్లైన్ లో 5,000కే మనం అందిస్తున్నాం. అయితే దీనికి ఆఫ్లైన్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, ఆన్లైన్ వారికి అదే వస్తుంది. కానీ ఆఫ్లైన్ లో మీరు టెస్టులు రాయాలంటే వేరుగా పే చేయాలి. సరే, ఈ బ్యాచ్ కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఆన్లైన్ లో జాయిన్ ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ రావాలంటే విజయనగరం రావచ్చు, నో ప్రాబ్లం. ఒక వారం వరకు మీకు నో ప్రాబ్లం, ఇవన్నీ కూడా రివిజన్ అవుతాయి కనుక. ఇంకా కూడా సార్ ఇది కరెక్టేనా, మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆపేస్తారు, ఇటువంటివి ఏమి మైండ్ లో పెట్టుకోకండి. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 70 రోజులు, మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ నుంచి 60 రోజులు. ఏదైనా ఉగాది నాటికి మీ చేతిలో జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ మీ చేతిలో పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా డైవర్ట్ అవ్వద్దు. సరే, మరి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల గురించి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సార్ 200 పోస్టులు ఉన్నాయా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు? వాస్తవంగా ఇంతకు ముందు 100 పోస్టులు మాత్రమే డిప్యూటీ తహసీల్దార్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు పోస్టులు 200 పెట్టడం జరిగింది. మరి ఇంతకు ముందు 750 పోస్టులు ఉండే కదండి, ఇప్పుడు 673 పోస్టులే చూపిస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఒకసారి 2008 నుంచి చూస్తే నాకు తెలిసి 673లో అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండే ఏకైక నోటిఫికేషన్ ఇదే. 200 డిప్యూటీ తహసీల్దార్, 176 అంటే సుమారు 200 డిప్యూటీ ఎంపీడీఓలు, 40 జిఎస్టీ ఆఫీసర్స్, ఏసీటీఓలు, 10 కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్స్, అలాగే ఎక్సైజ్ ఎస్ఐలో 25. ఇవన్నీ కలిపి మీరు చూసుకున్నట్టయితే కంప్లీటెడ్ గా అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు సుమారు 500 ఉన్నాయి.
వీటితో పాటుగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. సో ఈ 60-73తో పాటు క్యారీ ఫార్వర్డ్ ని కలుపుతూ అవి ఒక 60-70 పోస్టులు ఉంటాయి. మరియు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మరలా అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి వచ్చిన సమాచారం అంతా సేకరించి ఇవి కలిపి నోటిఫికేషన్ ఇస్తారు. అందువలన ఈ నోటిఫికేషన్ అయితే 800కి పైగా ఉంటుంది. ఇది మాత్రం చూసుకోండి, 800 పైగా ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ సేమ్ గ్రూప్ 1 కూడా 149 పోస్టులు ఉన్నాయి. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ కలుపుతారు. ఇంకా ఆ సమయానికి ఏమైనా వస్తే అవి కూడా పెరిగే ఆలోచనలో ఉంటాయి. కనుక మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ పోస్టుల్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటన్నింటికీ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ చదవాలా లేదా గ్రూప్ 2 చదవాలా, ఇవన్నీ కూడా ఒక లైవ్ సెషన్లో మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషనే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎగ్జామ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చి లోపు అయిపోతాయి. అందువలన చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎకానమీకి వచ్చేసరికి మన బుక్స్ అనేవి వస్తున్నాయండి, మరొక 3 రోజులు నా దగ్గరికి వచ్చేస్తాయి అని ఆర్డర్ పెడతాను, ఆర్డర్స్ తీసుకుంటాను. అయితే మీరు ఏ బుక్ షాప్లో తీసుకోవచ్చు. ఎకానమీకి వచ్చేసరికి మీకు 2025, 26, 27 బడ్జెట్ సర్వేల ఆధారంగానే బెట్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీ ఎప్పుడు కూడా స్టాక్ రిలేటెడ్ ఉంటుందండి, ఎందుకంటే సిలబస్ లో ఏమి ఇచ్చాడో అది ఉంటుంది. ఏపీ ఎకానమీ కంప్లీట్ సిలబస్ అనేది సర్వే బడ్జెట్ ఓరియంటేషన్ కనుక మనకి ఏపీ బడ్జెట్ సర్వే వచ్చేసరికి మార్చి ఎండింగ్ లో, ఎప్పుడు ఇంచుమించు మార్చి ఎండింగ్ లో వస్తాయి. అందువల్ల ఆ సమయానికి మీకు ఎగ్జామ్ అయిపోతుంది కనుక ఏపీ ఎకానమీ కూడా మీరు 25, 26 సర్వే, 26, 27 బడ్జెట్ ఆధారంగానే చదవండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మరొక నెల రోజుల వరకు ఎగ్జామ్ అయినా ఏప్రిల్లో అయినా సరే ముందు సర్వేనే ఇస్తాడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీ ఎప్పుడు కూడా 3 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 3 యూనిట్స్ కూడా స్టాక్ రిలేటెడ్. మీరు గత పేపరే కాదు ఏ పేపర్ అయినా చూడండి, ఇండియన్ ఎకానమీ ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్ లోనే ఉంటుంది. సర్వే బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దాని రిలేటెడ్ గా మనం చదువుకోవాలి తప్ప దానిపై ఫోకస్ ఉండదు. మరి ఏపీ ఎకానమీ అనేది కంప్లీట్ సర్వే బడ్జెట్, సిలబస్ సర్వే బడ్జెట్. అందువలన ఆ 2 యూనిట్లు కూడా కంప్లీటెడ్ గా మనకి ఒక యూనిట్ బడ్జెట్ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించింది, ఇంకో యూనిట్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన సర్వే బడ్జెట్ ఓరియంటేషన్ మనం చదవాలి కనుక ఇది కూడా ఈ రీసెంట్ ఉంటుంది కనుక ఇవి చదువుకోవచ్చు. ఓకేనండి. మరి మరిన్ని డౌట్స్ కోసం నేను రేపు ఒక మంచి లైవ్ సెషన్ పెడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ మనం కలుద్దాం. ఒకటే గుర్తుంచుకోండి, రోమర్స్ వినొద్దు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ప్రిపరేషన్ చేయకుండా టెస్ట్లు ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రిపరేషన్ చేస్తూ టెస్టులు చేయాలి. ఈ రోజు సింధు నారకథ నుంచి చదివావు, 1-2 సార్లు రివిజన్ చేసాం, దాని మీద టెస్ట్ రాయి. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని ఫేక్, అంటే నేను ఎందుకు చెప్పానంటే వాడికి ఒక గైడెన్స్ తెలియదు. ఒక బిజినెస్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం గ్రాండ్ టెస్ట్ పెట్టేస్తున్నారు, 150 మార్కులకో 300 మార్కులకో, నువ్వు రాయి, నువ్వు ఏదో నీ చావు అంటున్నారు. నువ్వేమో అక్కడికి వెళ్ళి ఆ బిట్టు చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే మొత్తం సిలబస్ అలా చదవకుండా నువ్వు ఎలా గ్రాండ్ టెస్ట్ రాస్తావు? నువ్వు ఎప్పుడూ కూడా యూనిట్ వారీ కానీ సబ్జెక్ట్ వారీ కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు లేదా ఎకానమీ చదువుతున్నారు, ఏదైతే నువ్వు జాతీయ ఆదాయం చదివో దాని మీద ప్రాక్టీస్ చేయి. తర్వాత జాతీయ తర్వాత ఆర్థిక వృద్ధి, వృత్తుల వారి వ్యవస్థ చదివి దాని మీద ప్రాక్టీస్ చేయి. ఇవన్నీ కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయి. ఇలా చదువుతూ నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళాలి, అంతే తప్ప ఏదో టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్, పాలిటీ ఈ రోజు హిస్టరీ మొత్తం లేదా ఈ రోజు ఎకానమీ మొత్తం ఇలా చదివితే నువ్వు బిట్లు చేయలేవు. నీ లోపల న్యూనత భావాలు పెరిగిపోతాయి. అయ్యో నేను బిట్లు చేయలేకపోయాను, నీ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది డిమోటివేట్ అయిపోయి నువ్వు ఆటోమేటిక్ గా డిస్కరేజ్ అయిపోతావు. దయచేసి అటువంటివి చెయ్యొద్దు. నేను అద్భుతమైన టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ షెడ్యూల్ ఇస్తాను. అది ఎలా ఉంటుందంటే నువ్వు ఆ యూనిట్ చదువుతావు, ఆ యూనిట్ లో సబ్ యూనిట్ చదువుతావు, దాన్ని చదువుతూ రివిజన్ చేస్తూ యూనిట్ చదువుతావు. లాస్ట్ టైం 100 days గ్రాండ్ టెస్ట్ కి రెమీడియల్ రివిజన్ మోడల్లో అలా ఇవ్వబట్టే ఆ 100 days చదివిన వాళ్ళే మనకి 66 గ్రూప్ 2 ఉద్యోగులు వచ్చాయి. మీ అందరికీ తెలుసు ఈ 2 రాష్ట్రాల్లో ఒక మినిస్టర్, 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో అతిరథ మహారాజులందరి సమక్షంలో మన స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అయిన వారికి మనం అద్భుతమైన సన్మాన కార్యక్రమాలు తీసుకొచ్చాం. సో ఎందుకు నేను చెప్తానంటే మీ కష్టాన్ని నేను గుర్తిస్తాను, టాలెంట్ మీదే, ఎందుకంటే మేము 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. కానీ ఆ సత్తా కొట్టిన మిమ్మల్ని గుర్తించాలి, మిమ్మల్ని గౌరవించుకోవాలి, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో అందరికీ తెలియజేయాలి. సో ఈసారి కూడా అంతకంటే మంచిగా ఇంకా ప్లాన్ చేస్తున్నాం. కష్టపడి చదవండి, మీకు పేరు తెచ్చుకోండి, మీ భవిష్యత్తు నిర్మించుకోండి, మీ కుటుంబానికి మీ గ్రామానికి పేరు తీసుకొస్తూ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫున ఈసారి కూడా అద్భుతమైన రిజల్ట్ మనం తెచ్చే విధంగా అద్భుతంగా ప్రణాళిక చేద్దాం. ఒక్కసారి మీరు గమనించండి, అద్భుతమైన 15 మంది ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తున్నాం. ఓకే, హ్యాపీ. అలాగే అద్భుతమైన మల్టీ కలర్ మెటీరియల్ అంతా కూడా మనం మార్కెట్లో తీసుకొచ్చాం. అందుకే నేను ఎక్కువగా యూట్యూబ్ లో లేను, ఎందుకంటే ఆ మెటీరియల్ వర్క్ లో కంప్లీటెడ్ గా నేను 24/7 అదే పనిలో ఉన్నాను. మా టీం అంతరం కూడా అదే వర్క్ చేసాం. సో అదే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఈసారి అద్భుతమైన టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తో దిగుదాం.
క్లాసెస్, మెటీరియల్, టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ఈ 3 మీకు అందిస్తూ మీకు 100% ఉద్యోగం వచ్చే విధంగా, అది కూడా ఒకే ఫీజు. అదే 5,000లో నేను అన్ని ఇస్తున్నాను. క్లాసెస్ ఇస్తున్నాను, ర్యాపిడ్ క్లాసెస్ ఇస్తున్నాను, స్మార్ట్ క్లాసెస్ ఇస్తున్నాను, స్మార్ట్ మెటీరియల్ త్వరలో అప్లోడ్ చేస్తాం. మరి అదే విధంగా మల్టీ కలర్ మెటీరియల్ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఇస్తాం, లేదా ప్రింటింగ్ కాస్ట్ పంపిస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ₹1 కూడా తీసుకోకుండా, ఎవరైనా టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వేరేగా తీసుకోవాలన్నా సరే అదే 5,000 పెడుతున్నాం. కానీ ఇదే కోర్సులో మీకు అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మన విజయనగరంలో గ్రూప్ 2 విద్యార్థులందరికీ కూడా ఒక దగ్గర రీడింగ్ హాల్ తీసుకుని దగ్గరుండి ఈసారి చదివించే ప్రణాళిక కూడా నేను సిద్ధం చేశాను. అందుకే ఆఫ్లైన్ ఎవరైనా, ఎందుకంటే ఆన్లైన్ లో మీరు చదివే పరిస్థితి లేకపోతే ఇదే క్లాసులు మీకు వస్తాయి, ఏది కూడా తేడా ఉండదు. ఆఫ్లైన్ లో మీరు చదవాలనుకుంటే ఖచ్చితంగా విజయనగరం రండి, ఈసారి ఉద్యోగం వచ్చేలా చేద్దాం. ఓకే, రేపు లైవ్ సెషన్ కి సంబంధించి నేను మన యూట్యూబ్ లో మరియు వాట్సాప్ లో అన్నింటిలో కూడా ఆ షెడ్యూల్ టైమింగ్ పెడతాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ సెషన్ లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, మీ ఆర్ఎస్ రెడ్డి సార్.